నమస్కారం, నేను మీ రాజ్దర్. ఈరోజు ఇండియాలో గ్రేట్ బాలకృష్ణ అభిమానుల గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇండియాలో చాలామంది అభిమానులు ఉంటారండి సినిమాలకి, హీరోలకి. అయితే బాలకృష్ణకి ఉన్న అభిమానులు ఎక్కడ ఉండరు. ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది విశాఖపట్నంలో. దాని గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే బాలకృష్ణ అభిమానులు ఎంత గొప్ప వాళ్ళు, ఎందుకంటే నాకు గౌరవం ఉంది. ఎందుకంటే ఒక హీరోకి అభిమానులు అయిన తర్వాత హీరో కోసం ఏదైనా చేస్తారు అంటే ఒక బాలకృష్ణ అభిమానులు మాత్రం చేస్తారండి. అంటే ఈ కాలంలో బాలకృష్ణ అభిమానులు వస్తున్న సినిమాలన్నీ థియేటర్కి వెళ్ళి చూస్తుంటారండి, మిగతా అభిమానుల కాదు. అంతేకాదు సినిమాలు నచ్చితే చాలామంది తీసుకెళ్తుంటారు కూడా. అలాంటి వ్యక్తులండి బాలకృష్ణ అభిమానులు. అంటే వాళ్ళంటే నాకు ఎంత గౌరవం అని చెప్పలేను, అంత అభిమానం కూడా. ఈ బాలకృష్ణ అభిమానుల గురించి చెప్పే ముందు బాలకృష్ణ గురించి చెప్పాలండి. ఎందుకంటే బాలకృష్ణ గారు మామూలుగా రాలేదండి. అంటే ఒక విజృంభణ అండి. సినిమాలో వచ్చారంటే ప్రజెంట్ నడుస్తున్న డైలాగ్స్ ఉన్నాయి చూసారా, అవి బాలకృష్ణకే అప్పయ్యాయండి. ఎందుకంటే ఇండియాలో చాలామంది యాక్టర్లు ఉన్నారు, గ్రేట్ యాక్టర్లు ఉన్నారు. అయినప్పటికీ బాలకృష్ణ లాగా డైలాగ్ చెప్పాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఎవరు సక్సెస్ కాలేదండి. బాలకృష్ణ గారు ఏ డైలాగ్ చెప్పినా దానికి ఒక లెంత్ ఉంటుంది, దానికి ఒక పరిపూర్ణత ఉంటుంది. ఒక డైలాగ్ ఉన్నదంటే చూసిన తర్వాత నచ్చిందంటే బాలకృష్ణ గారు చేస్తారండి, లేకపోతే చేయరు. బాగుంది అంటే ఒక అవగాహన తెచ్చుకుంటారు, డైలాగ్ మీద పరిపూర్ణంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. అదే బాలకృష్ణ యొక్క స్టైల్లో. ఇంకా ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఏ హీరో కూడా ఆ డైలాగ్ చెప్పినా అంత అందంగా ఉండదు. ఇదే విధంగా చాలామంది సినిమా డైరెక్టర్లు కూడా ఈ విధంగా రాయించుకుంటున్నారు. ఏ డైలాగ్ అని చెప్పగలరు, ఏ యాక్టింగ్ చేయగలరు, ఏదో డేరింగ్ అనేది కృష్ణ గారికి కాదండి, బాలకృష్ణ గారికి ఉందని చాలా మంది తెలియదు. బాలకృష్ణ గారు ఎంత డేరింగ్ అంటే అంత డేరింగ్ అండి. ఏం చెప్పినప్పుడు ఇది చెప్పాలా లేదా కూడా ఆలోచించారండి. మాట వచ్చిందంటే చెప్పేస్తారు. చిన్నపిల్లల మనస్తత్వం అది బాలకృష్ణ గారిది. ఇది చాలామంది నచ్చపోవచ్చు కానీ బాలకృష్ణ గారు నిజంగా గ్రేట్. అలాంటి బాలకృష్ణ అభిమానులు అయ్యారంటే బాలకృష్ణలాగా ఉంటారు కదా వాళ్ళు కూడా, వాళ్ళలాంటి మనస్తత్వం కదా. అలాంటి మనస్తత్వం గల బాలకృష్ణ అభిమానుల గురించి ఈరోజు ఇన్స్టెంట్ చెప్పబోతున్నానండి. మీకు తెలుసు 1980లోను ఒక విజృంభణ జరిగిందండి, అదే బాలకృష్ణ నట జీవితంలో. అయితే ఆ టైంలో ఒక సినిమా వచ్చిందండి బాలకృష్ణది. ఆ సినిమా తీస్తున్నప్పుడు కానీ డైరెక్టర్ కానీ హీరో కానీ చాలామంది సినిమా పోతాది ఎందుకు తీయడం అనుకున్నారండి. కానీ అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు సినిమా తీయండి, విడుదల చేయండి అన్నారు. అనుకున్నట్లే సినిమా తీశారు, విడుదల చేశారు. అది విశాఖపట్నంలో సరస్వతి థియేటర్లో అండి విడుదల చేశారండి. అనుకున్నట్లే ఆ సినిమా ఫ్లాప్ అయిపోయిందండి. అయితే ఇక ఫ్లాప్ అయిపోయిన సినిమా గురించి ఏం చెప్తున్నానంటే బాలకృష్ణ అభిమానుల గురించి ఎంత గొప్ప వాళ్ళంటే, అంటే ఇక్కడ విమర్శించడం కాదండి, వాళ్ళ యొక్క కెపాసిటీ, వాళ్ళ యొక్క ఆతృత, ఆ యొక్క ఆర్ద్రత, బాలకృష్ణ మీద ఎంత శక్తి ఉంది బాలకృష్ణ అభిమానులకి చెప్పడానికి చెప్తున్నానండి. బాలకృష్ణ అభిమానులు విమర్శించడం కాదు, ఇది నా జీవితంలో ఒక గొప్పగా నాకు కనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. అది మామూలు విషయం కాదండి. బాలకృష్ణ అభిమానులు అంటే బాలకృష్ణ అభిమానులు అండి. ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది. అదే సినిమా, ఆ సినిమా పేరు తిరగబడ్డ తెలుగు బిడ్డ, తెలిసి ఉంటుంది. భానుప్రియ బాలకృష్ణ గారు నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అయిపోయిందండి. అయితే ఇక్కడ ఎందుకు ఈ సినిమా గురించి చెప్తున్నానంటే, ఈ సినిమా ఒక పిక్చర్ని, రికార్డ్ని బ్రేక్ చేసిందండి. అది బాలకృష్ణ అభిమానుల వల్ల. సినిమా బ్రేక్ చేయడం లేదండి, బాలకృష్ణ అభిమానులు మాత్రం బ్రేక్ చేశారు ఆ సినిమాని. అదే సినిమా అంటే అంతకుముందు అదే థియేటర్లో ఆడిన చిరంజీవి గారికి స్టార్డమ్ తెచ్చిన ఖైదీ సినిమానండి. దాన్ని ఈ సినిమా రికార్డ్ బ్రేక్ చేసి చరిత్ర పుటల్లో బాలకృష్ణ అభిమానుల యొక్క విలువని పెంచుకున్నారండి. ఆ సినిమా అలాగే ఖైదీ రికార్డుని వాళ్ళు వెరగొట్టారు. అంటే ఇక్కడ అనుకుంటారు చాలా మంది ఏంటంటే బోర్డులు పెట్టారు, ఏం బోర్డులు పెడితే ఏటైందండి. మొత్తం బాలకృష్ణ అభిమానులు చిరంజీవి పిక్చర్ ఖైదీని సరస్వతి థియేటర్ నుంచి రికార్డుని బద్దలు కొట్టేశారండి. అంటే విశాఖపట్నంలో ఉందన్నమాట, అది తిరగబడ్డ తెలుగు బిడ్డ. అంటే ఖైదీ రికార్డు లేదు అక్కడ విశాఖపట్నంలో, అర్థం చేసుకోండి. ఇక్కడ చెప్తున్నా ఖైదీ బాగా ఇట్టయింది కదా, అది రికార్డు కదా. రికార్డ్ అంటే ఇక్కడ బాలకృష్ణ అభిమానులు చూపించిన హౌస్ఫుల్ బోర్డులు అండి. హౌస్ఫుల్ బోర్డుల్లోనూ తిరగబడ్డ తెలుగు బిడ్డని ఒక శక్తిగా నిరూపించి
ఆ రికార్డ్ని తుడిచారండి. నిజంగా చాలా సలాం చేయాలండి బాలకృష్ణ అభిమానులకి. ఇంత అంటే ఇక్కడ విమర్శించడం కాదండి, చాలా చెప్తున్నానండి. ఏదైనా చెయ్యాలనుకోండి బాలకృష్ణ అభిమానులు మాత్రం చేయగలరండి. నిజంగా చెప్తాను. అలాంటి బాలకృష్ణ అభిమానులు ఉండడం బాలకృష్ణ అదృష్టం చెప్పాలి. ఎందుకంటే ఇంత గొప్ప అభిమానులు ఎవరు దొరుకుతారండి, ఏ హీరోకి దొరుకుతారు? అలాంటిది ఇండియాలోనే గ్రేట్ అభిమానులుగా బాలకృష్ణ అభిమానులు ఉన్నారని నేను అనుకుంటున్నానండి. మీకు ఈ విశ్లేషణ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ రాజధాని.